నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు, ధీటుగా బదిలిచ్చిన భారత్ బలగాలు. కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం, ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన ప్రపంచ ప్రముఖులు. ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు, 400 మందికి పైగా గాయాలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షతన నేత కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా చెబుతున్నారు. పార్టీ రజతోత్సవం ఒక ఇంటి పండుగ జరుపుకోవాలని పార్టీ నాయకులకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. మొత్తం 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు వరంగల్లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. రజతోత్సవ సభ సందర్భంగా భారీ ఎత్తున జన సమీకరణ మీద దృష్టి సారించింది. ఏదైతే మనకి తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో కూడా ఈ తరహా భారీ బహిరంగ సభను వరంగల్ వేదికగా కూడా నిర్వహించారు. ఆ వరంగల్ వేదిక సక్సెస్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతూ వచ్చింది. అంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది, అది ఎదుగుతూ వచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలకు సంబంధించి చూసుకుంటే కనుక అధికారం కోల్పోయి ఏడాది కావస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే దాంతో పాటుగా ఏదైతే రజతోత్సవం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుంది కాబట్టి ప్రజల్లో మరోసారి వెళ్ళాలి. అదేవిధంగా ప్రజల్లో మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1200 ఎకరాల్లో ఈ సభను ప్లాన్ చేసింది. కానీ సభా వేదిక అదేవిధంగా సభ ప్రాంగణం అది 150 ఎకరాల లోపు ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తం రేపు తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా జన సమీకరణ ఉండబోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్ నేతలకు ఇక్కడ టార్గెట్ ఇవ్వడం జరిగింది జన సమీకరణకు సంబంధించి. ఆ దిశలోనే బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. రేపు కేసీఆర్ ప్రసంగానే కీలకంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్ళీ మీడియా వేదిక మీద మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు మాట్లాడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎక్కడ కూడా సభల్లో పాల్గొనలేదు. ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. అదేవిధంగా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. అదేవిధంగా అవినీతి మయమైపోయింది రేవంత్ రెడ్డి పాలన అంటూ పదే పదిగా టీఆర్ఎస్ నేతలు మీడియా ముందు పదే తీసుకొచ్చారు. రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన అనంతరం పాకిస్తాన్ పౌరుల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది. అంతేకాక దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తెలంగాణ పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో మొత్తం 213 పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 4 షార్ట్ టర్మ్ వీసా ఎస్టీవీ హోల్డర్స్ గా గుర్తించారు. ఈ 4కి హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే తెలంగాణ ఉగ్రదాడి తర్వాత మొత్తం పాకిస్తాన్ మీద ఏదైతే ఆంక్షలు నిన్న పెట్టడం జరిగిందో అందులో భాగంగానే ఇండియాలో ఉన్న మొత్తం పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, షార్ట్ టర్మ్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, లేక మెడికల్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఉండలేండి వాళ్ళంతా కూడా 2 రోజుల్లో దేశం విడిచిపోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రిపోర్ట్ చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలను అందించడం జరిగింది. సో అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు చెప్పడం జరిగింది. సో కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకున్న పోలీసులు డీజీపీ వెంటనే రంగంలో దిగి పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నోటీస్ ఇచ్చి 27లోగా ఎన్నిక పొందాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం. అందులో భాగంగా ఈరోజు 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లేవుతున్నాయి, అడ్రస్ లో వాళ్ళు కనిపించడం లేదనేది ఉండడం లేదని చెప్పేసి ఒక సమాచారం అవుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ 27 అంటే డేటే పంపించడం 27 లోపల పంపించాలి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా పోలీసు అధికారులు ఏం చేస్తారు చూడాలి. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఉంది. పాకిస్తాన్ పౌరులు ఏదో పరిగణించాలి ఉండడానికి కాబట్టి ఆ రకంగా రేపు పోలీసులు ఏం చేయబోతున్నారని కూడా చూడాలి. అయితే ఒకవేళ కనుక నిబంధనల విరుద్ధంగా ఉంటాయి కనుక వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. దానిలో వాళ్ళు అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేశంగా ఉండడానికి వీసా రద్దు చేసినట్టు ఉండే అవకాశం ఏ పౌరుడికి ఉండదు. సో ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరగబోతుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే రేపే చివరి రోజు. మరోవైపు చూస్తుంటే కనుక ఫ్లైట్ల విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడుతున్న వాస్తవం. ఎందుకంటే ఫ్లైట్ నేరుగా పాకిస్తాన్ వెళ్ళేది. ఎందుకంటే పాకిస్తాన్ గగనతల మీద ఇండియన్ ఫ్లైట్ వెళ్ళడానికి ఆక్షేపణలు ఉన్నాయి. కాబట్టి వెళ్ళే పాకిస్తాన్ పౌరుడైనా సరే భయా మార్గాన్ని ఎంచుకుని వెళ్లాల్సి ఉంటుంది. శ్రీనివాస్, 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా, మిగతా వారిపైన 213లో 4కి నోటీసులు ఇచ్చారు. మిగతా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రేపటి వరకు టైం ఉంది. రేపు సాయంత్రంలో వాళ్ళు పోవాల్సి ఉంటుంది. ఆ రకంగా పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే దేశం విడిచిపోకపోతే కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి వెళ్ళలేదు. అందులో వాళ్ళు ఎక్కడున్నారనే సమాచారం కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉన్న 213 మంది ఎవరు వాళ్ళు, అసలు వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి, వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ వల్ల దేశానికి మనం ముక్కుందా అనే అంశాలన్నింటినీ కూడా పోలీసులు ముందుగా విస్తృతంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ వివరాలు సేకరించాల్సి ఉంటుంది. మన బహుశా రేపు లోపల ఎంతమంది వెళ్తారు, వెళ్ళకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. చాలా రాష్ట్రాలు అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ తరహా నడుస్తుందని కొంత విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విషయంలో సైలెంట్ గా ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే మన పోలీసులు కేంద్రం మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మినిట్స్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మినిట్స్ బుక్ విషయంలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కౌన్సిల్లో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. సభ్యుల సంయమనం పాటించాలని సభ్యులకు మేయర్ రామయ్య సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. కర్నూలు కౌన్సిల్ సమావేశము రసాబసగా ముగిసింది. ఏదైతే మనం చూస్తున్నామో ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం కూడా వైసీపీ ఆధీనంలో ఉండే కౌన్సిల్స్ కావచ్చు, లేకపోతే ఎంపీటీలు జెడ్పీటీలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికార మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు కర్నూలులో కౌన్సిల్ సమావేశం కూడా అందుకే దారి తీస్తుందనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ మినిట్స్ లో ఉన్న వాటి గురించి చర్చించాలి, అదేవిధంగా సమస్యల మీద చర్చించాలి, వార్డు సమస్యల మీద దృష్టి సారించాలని పదే పదే రచ్చ జరిగింది. ఈ రచ్చ మీద అటు టీడీపీ అటు వైసీపీ నేతల మధ్య గొడవకు కూడా దారితీసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ తరహా రాజకీయాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. మనకి వైజాగ్ కావచ్చు, లేకపోతే ఇతర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్న ఏరియాలు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇదే తరహా జరుగుతుంది. కాబట్టి కర్నూలు కూడా అదే, అందుకు అదేం కాదు, సో కర్నూలు కూడా అదే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. పహల్గామ్ ఉగ్ర దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. పొరుగు దేశాలతో మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఉగ్ర దాడులు చేస్తున్నారు. దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రజలను రక్షించడం రాజు బాధ్యత అని, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని భగవద్గీత బోధించిందని, పాకిస్తాన్ కు దండన తప్పదు అని అన్నారు. रावण के अकल्याण के लिए हमारा स्वभाव नहीं है। तो रावण का भी जो वध हुआ वो रावण के अकल्याण के लिए नहीं हुआ, कल्याण के लिए हुआ। जब ये सिद्ध हुआ कि शिव भक्त रावण है, वेद ज्ञाता रावण है, उत्तम गवर्नेंस करने वाला रावण है, सब प्रकार का उसके पास अच्छा आदमी बनने के लिए जो जो चाहिए वो सब है, लेकिन उसने जिस शरीर और मन बुद्धि का स्वीकार किया है वो ऐसा है कि वो इस अच्छाई को उसके अंदर आने नहीं देगा, और कुछ भी करो उसमें अच्छाई भर नहीं सकते। अब उसको अच्छा बनना है तो एक ही उपाय है, उस शरीर मन बुद्धि को समाप्त करके वो दूसरे शरीर और मन बुद्धि को लेकर आ जाए। तो भगवान ने उसका संहार किया। उस संहार को हिंसा नहीं कहते, वो अहिंसा ही है। तो अहिंसा हमारा धर्म है। आतताइयों से मारना खाना, गुंडागर्दी वालों को सबक सीखना हमारा स्वभाव नहीं है। तो रावण का भी जो वध हुआ वो रावण के अकल्याण के लिए नहीं हुआ, कल्याण के लिए हुआ। जब ये सिद्ध हुआ कि शिव भक्त रावण है, वेद ज्ञाता रावण है, उत्तम गवर्नेंस करने वाला रावण है, सब प्रकार का उसके पास अच्छा आदमी। వాటికన్ సిటీలోని సెయింట్ మేరీ మేజర్ బాలిసికాలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ పార్థివ దేహాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాధినేతలు సహా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ట్రంప్, ముర్ము సహా దేశాధినేతలు హాజరయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, స్పానిష్ రాజకుటుంబీకులు పాల్గొన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే గత కొన్నాళ్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నారని అన్నారు. అందరూ ఒకే దగ్గర ఉంటే తనను కుటుంబ సభ్యులే చంపే అవకాశం ఉందనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నారని ఎంపీ కామెంట్స్ చేశారు. 2019లో మళ్ళా 18లో మళ్ళా గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. Purely proprietary firm, only family members, father, son, daughter. Board of directors కూడా వీకెళ్ళు.
దూరమైంది. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్, దెన్ ప్రొప్రైటరీ ఫర్మ్. 2023కు వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టినరో ఆ తెలంగాణ పదమే తీర్చేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషనే లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్నే మార్చేసారు వీళ్ళు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ? మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్, నీ ఆల్టర్నేటివ్ వీడు. కేసీఆర్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వెట్లయితావు? ఆల్టర్నేటివ్ దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా? నీ పొలిటికల్ పార్టీకా? నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్కా? నీ ప్రొపరేటరీ ఫర్మ్కా? అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్కా? దేనికి రజతోత్సవ సభ? మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు. అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తే కదా, ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌస్లు ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు వేడు వ్యవసాయం పోయాడు. ఈ వేదనకి అండ్ ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.